ఏం వెతుకుతున్నావు? అది నేను సరే కానీ విను, ఒక వేలుని పట్టుకో. నేను ఏ విధంగా బాధ పెట్టాలో మేము అస్సలు తేల్చుకోలేకపోతున్నాం. నీ మాజీ భర్త రెండో పెళ్లిలో నీకు బాగా బాధ కలిగించే విషయం ఏముంటుంది? కొత్త పెళ్లి కూతుర్ని అలంకరించడమా, లేదా నీ మాజీ భర్తను అలంకరించడమా? మేము ఏది తేల్చుకోలేకపోతున్నాం. అందుకే నిర్ణయం నీకే వదిలేశాం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే బహుశా ఇక ఆ తోట నాకెప్పటికీ దొరకపోవచ్చు. మేము అడుగుతున్నాంగా, ఒక వేలు పట్టుకో. ఆహా, మనసు మనసు ఎలా కలిసిపోయాయి. రాణా గారి ఈ దాసి రాణా గారినే ఎంచుకుంది. మేమే స్వయంగా తయారవుతాం. నువ్వెళ్ళు. అంతేకాదు, గుర్తుంచుకో, నీ మాజీ భర్త తల మీద మా పేరుతో ఉన్న బాసింగం నువ్వే అలంకరించాలి. గాయత్రీదేవి, వెళ్ళో. భర్త తల మీద మా పేరుతో ఉన్న బాసింకం నువ్వే అలంకరించాలి. నను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా, ఓ మనసా చేరువగా రాయిలా. రాజ్మాత, నా మాంగళ్యం ఈ విధంగా నాకు దూరం అవ్వాల్సిందేనా? మాంగళ్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది రాణి. గెలుపు ఓటములు సుమంగళికి సంబంధించినవే. మేము ఈ సుమంగళిని పోరాడకుండా ఓడిపోనివ్వం. నేనిప్పుడు ఏం చేయగలను రాజమాత? సమయం ఇసుకలా నా చేతి నుంచి జారిపోతుంది. రాజేశ్వరి నన్ను తన గదిలో నుంచి వెళ్ళగొట్టింది. నేనిప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆ తోటని ఎలా వెతకను? ఇక ఒకవేళ నాకు ఆ తోట దొరకపోతే ఇక నేను ఈ పెళ్లిని ఎప్పటికీ ఆపలేను. ధైర్యంగా ఉండండి, నమ్మకం ఉంచండి రాణి. మీరు ఈ పెళ్లిని ఆపగలరు, తప్పకుండా ఆపగలరు. మేము మీకు సాయం చేస్తాం. రాజేశ్వరి ఇప్పుడు తన గదిలోనే ఉంది. పెళ్లి మాత్రం గదిలో కాదు, మండపంలో జరుగుతుంది. అక్కడ పెళ్లి తంతు మొదలు పెట్టగానే మీరు వెళ్ళి తన గదిలో ఆ తూటాన్ని వెతకండి. మేము రాణా గారు అవినాష్ని కాల్చిన ఆ తుపాకీని తీసుకొస్తాం. అప్పుడు అవినాష్ అస్థికలతో కలిసిన ఆ తూటాన్ని తీసుకొచ్చి అందరి ముందు మనం ఆ తుపాకీలో పెడతాం. ఆ తూట రాణాగారి తుపాకీలో పట్టలేదంటే అప్పుడు రాణాగారు నిర్దోషి అని రుజువు అవుతుంది. సమయం తక్కువగా ఉండొచ్చు, కానీ మాకు బాగా నమ్మకం ఉంది. ఈ పళ్ళెం తీసుకుని మీరు రాణాగారి గదిలోకి వెళ్ళండి. మేము వెళ్ళి పూజా పళ్ళెం తీసుకొస్తాం. కొమ్మ తేటినో కలిపి
ఇదిగో తీసుకోండి. దీన్ని చెడు దృష్టి నుండి కాపాడేందుకు అలంకరించుకుంటారు. కానీ మాకా చెడు దృష్టి ఎప్పుడో తగిలింది. అది కూడా మీ కళ్ళ ముందే జరిగింది గాయత్రి. మీరు తలుచుకుంటే ఇప్పటికైనా ఈ చెడు దృష్టి నుండి తప్పించగలరు. కేవలం మీ మౌనాన్ని వీడండి గాయత్రి. గుర్తుందా గాయత్రి? మీరు, మేము ప్రతి సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రతి సంతోషాన్ని, ప్రతి బాధని కలిసి పంచుకుంటామని వాగ్దానాలు చేసుకున్నాం. ఈరోజు ఆ వాగ్దానాలు నిలబెట్టే సమయం వచ్చేసింది. ఈరోజు మా ఈ బాధలో మీరు కూడా సమానమైన భాగం పంచుకోవాల్సి ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వండి. ఎందుకు గాయత్రి, మీరు ఈ మాత్రం బాధని తట్టుకోలేకపోతున్నారా? కానీ గాయత్రి, మేము ఓ అగ్నిగుండంలో దూకబోతున్నాం. కేవలం మీ ఈ మౌనం కారణంగా. నన్ను వెళ్ళనివ్వండి. లేదు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈరోజు మీరు మాతో పాటు ప్రతి అడుగు కలిసి నడవాల్సి ఉంటుంది. చేరువగా రాయిలా నన్ను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా. ఓ మనసా చేరువగా రాయిలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది ఆవేదనేంటో నువ్వు ఆ మహాదేవుడు మీకు తప్పొప్పులను కనుక్కునే వివేకం, న్యాయాన్ని గెలిపించే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా కాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ. ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ.
మీ కన్యాదానం ఎవరు చేస్తారు? మా కన్యాదానం మా అన్నయ్య అవినాష్ చేస్తారు. ఆయన శరీరం ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఈ కలశంలో ఆయన జ్ఞాపకాలు, ఆయన అస్థికలు ఉన్నాయి. చూస్తున్నారా మీరు కోకిల, కాలం ఎంతలా మారిపోయిందో? చచ్చిన వారు కన్యాదానం చేస్తున్నారు, ఇక భార్య ఏమో మరొకరితో తన భర్తకి వివాహం జరిపిస్తోంది. అదే నిజమే మహారాజా. ఇప్పుడు మీరిద్దరూ వరమాల కోసం నిలబడండి. ఇక మీరిద్దరూ ఒకరికొకరు వరమాలను అలంకరించుకోండి. ముందు వరుడు వేయాలి, తర్వాత వధువు. ఇప్పటికీ సమయం మించిపోలేదు గాయత్రి. ఈ పెళ్లి జరగకుండా ఆపండి. తదేవ లగ్నం సుదినం తదేవ. ఇక వధూవరులకు బ్రహ్మముడి వేయండి. రాణా గారు, నేను ఈ ముడి వేస్తున్నాను, కానీ నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ వివాహాన్ని ఎప్పటికీ జరగనివ్వను, ఎప్పటికీ జరగనివ్వను.
మేమీ పని చేయలేము. గాయత్రి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాణా గారు. వేణుమాధవా వేణుమాధవా ఇదేనా రాణా గారు చేసే న్యాయం? మేమిలా ఆఖరి సమయంలో వారు మాకిచ్చిన మాటని తప్పనివ్వం. మేమే స్వయంగా ఆయన్ని వెతికి తీసుకొస్తాం. ఆగండి. వధువు ఈ విధంగా మండపం వదిలి వెళ్తే చాలా అపశకనమమ్మా. గాయత్రి, మేము ఈ పని చేయలేము. ప్రేమ బాధని కలిగిస్తుంది, కానీ ప్రేమించిన వాళ్ళు కాదు. మేం మీతో కఠినంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాము. ఇక మా వల్ల కాదు గాయత్రి. ఇప్పుడు ఇక బాధ పెట్టము. రాణా గారు, రాణా గారు, రాణా గారు నా మాట వినండి. రాణా గారు, రాణా గారు నా మాట వినండి. రాణా గారు నా మాట వినండి. తలుపు తెరవండి, తలుపు తెరవండి రాణా గారు. మీ కళ్ళ ముందే మేము మరో వివాహం చేసుకోలేము గాయత్రి. రాజమాత, వివాహానికి ముహూర్తం దాటిపోతుంది. రాణాగారిని తీసుకురావడానికి ఎవరినైనా పంపించండి. రాజమాత, వివాహానికి ముహూర్తం దాటిపోతుంది. రాణాగారిని తీసుకురావడానికి ఎవరినైనా పంపించండి. శుభముహూర్తం శుభకార్యాలకు చూసుకుంటారు పంతులు గారు. ఈ వివాహం అలాంటిది కాదు. మీరు ముహూర్తం గురించి చింతించకండి. తంతు మొదలు పెట్టండి. ఇక ఈ వివాహానికి ఎలాంటి అంతరాయం కలగదు. గాయత్రి ఎక్కడుంది? ఎవరైనా ఉన్నారా? రాజమాత, రాజమాత, తలుపు తెరవండి. లేదంటే చాలా అనర్థం జరిగిపోతుంది. రాణా గారికి అసలు ఆయన చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నా మాంగళ్యం నాకు దూరం అవుతున్నా నేను ఇంకా పరాయిదాన్ని అవ్వలేదు కదా. నేను ఇప్పటికి కూడా జరుగుతున్న అరాచకాన్ని ఆపగలను. ఆ తూట దొరుకుతుందని ఇప్పటికీ నా మనసు ఖచ్చితంగా చెప్తోంది. ఆ దుర్గమ్మ నాకు ఇంతటి అన్యాయం చెయ్యదు. మీరు తలుపు తెరవండి. ఉండండి రాణి. కొబ్బరికాయ తీసుకోండి. తప్పకుండా రాణి. రండి.
ఇక మీ వధూవరులిద్దరూ సప్తపదికి నిలబడండి. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం రాణి చేరిన మీకేం కాలేదు కదా?